జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఎలాంటి వాళ్ళు మీకు అందరు కూడా బాగా తెలుసు. సహజంగా అయితే మన కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులైనటువంటి అమిత్ షా గారు ఎవరిని కూడా అంత సులభంగా టార్గెట్ చేసి మాట్లాడరు. ఒకవేళ ఎవరినైనా లేదా ఏ వ్యవస్థనైనా కనుక ఆయన టార్గెట్ చేసి మాట్లాడినారు అంటే ఖచ్చితంగా వాళ్ళు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యక్తులు లేదా ఆ వ్యవస్థ మూలంగా ఈ దేశానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్పేసి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. సరే, అడ్డదిడ్డంగా వాగేవాళ్ళు ఎంతమంది అయినా ఉంటారు, కానీ అర్థం చేసుకునేవాళ్ళు నిజాలను నిజాయితీగా ఒప్పుకునేవాళ్ళు మనలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. ఎవరు? జాతీయవాదులు. వాళ్ళ కోసమే నేను ఈ న్యూస్ చెప్తాను. అడ్డదిడ్డంగా లేదు మేము అన్నో తినము, మేము అశుద్ధమైన తింటామనే వాళ్ళకి కాదు నేను చెప్తాను. ఎందుకంటే మనం ఎంత చెప్పడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళైతే నిజాలైతే వాళ్ళు ఒప్పుకోరు. అది దాంట్లో ఆ క్లారిటీ అయితే నాకు కూడా ఉండాలి. ఆ ఓడేం చెప్పేది, ఓడి చెప్తే మేము వినాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పడంలా. నిజాలను గ్రహించే వాళ్ళు, నిజాన్ని నిజాయితీగా ఒప్పుకునే వాళ్ళు, వాటిని అర్థం చేసుకొని ముందడుగు వేసే వాళ్ళ కోసం మాత్రమే న్యూస్ అఖండ పనిచేస్తుంది. వాళ్ళ కోసమే పనిచేసేది. అది మాత్రం ఎవరు కూడా దయచేసి అర్థం చేసుకోండి. సరే, ఈ క్రమంలోనే మొన్న మొదటిసారిగా మన దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు వక్ఫ్ బోర్డును భారీగా టార్గెట్ అయితే చేసినారు. వక్ఫ్ బోర్డు టార్గెట్గా కీలకమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినారు. ఇప్పటి వరకు అయితే అంటే మనకు తెలిసిన సమాచారం ఇప్పటి వరకు ఏంటంటే వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును తీసుకొస్తాము, మాకు అందుకు కావలసినటువంటి మెజారిటీ ఉండదని చెప్పి అమిత్ షా గారు మాట్లాడినారు. కానీ ఇప్పుడు అమిత్ షా గారు వక్ఫ్ బోర్డు పైన కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన ఏం మాట్లాడినారంటే, అది చెప్పాలంటే ఆయన మాట్లాడింది నిజం కూడా. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి అమిత్ షా గారు మాట్లాడతా, నేనైతే హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టాన్ని అయితే తీసుకొస్తాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా మేము వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ అయితే తెచ్చేది మాత్రం ఖాయం. ఇన్నాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ వక్ఫ్ బోర్డు తన కోరలను అయితే విస్తరించి దేశమంతా పాకిపోయింది. ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు ఆస్తుల సంఖ్య 8 లక్షల పైగా ఉండదు. అంటే వక్ఫ్ బోర్డు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్ళు కూడా వందల సంవత్సరాల నాటి మన దేవాలయాల భూములను, మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి గొప్ప చారిత్రాత్మక కట్టడాలను, భూములను, రాజకోటలను, తోటలను ఈ వక్ఫ్ బోర్డు అయితే కబ్జా చేసింది. అందుకే వక్ఫ్ బోర్డు కూరలో పీకేయాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉండాలి. ఖచ్చితంగా ఆ పని చేసి తీరుతాం. విపక్షాలు అన్నీ కూడా ఏకమైనా సరే మేము చేసేది మాత్రం మేము చేస్తాం. త్వరలోనే ఈ వక్ఫ్ బోర్డు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తాం. తర్వాత చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. అంటే మొత్తానికైతే నాకు అర్థమవుతుంది, ఈ బీజేపీ కనుక కనీసం ఇంకొక 16 ఏళ్ళు కానీ అధికారంలో ఉంటే మన దేశం అయితే బాగుపడిపోతుంది. కానీ వాళ్ళు గెలిచాలా, వాళ్ళు ఆ విధంగా తయారు చేయాలంటే మనం ఈ దేశ పౌరులైనటువంటి మనం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆదరించాలా, సపోర్ట్ చేయాలా. అర్థమైందా? సరే, ఆయన అమిత్ షా గారు చెప్పేది నేను మళ్ళా చెప్తున్నా, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ అయితే పాస్ అవుతుంది. ఈ విషయంలో ఎవరు కూడా మమ్మల్ని ఆపలేరంటూ అమిత్ షా గారు మొదటిసారి వక్ఫ్ బోర్డును టార్గెట్ చేసి మరి ప్రజలకు ఈ వక్ఫ్ బోర్డు గురించి పూర్తిగా అర్థమయ్యేలా క్లారిటీ అయితే ఇచ్చినారు. అంటే సామాన్యులు కూడా అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విధంగా వక్ఫ్ బోర్డు అసలు ఏంటి, ఎలాంటిది, అది చేసే ఈ పత్యాపారం ఏంది, దాని కథలు ఏంది, అవి చేసేటటువంటి దుర్మార్గాలు ఏందని చెప్పేసి ఈ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పూసగుచ్చినట్టు పూలు అల్లినట్టు అంత స్పష్టంగా ప్రజలకు అయితే అర్థమయ్యేటట్టు చెప్తున్నారనమాట. అర్థమవుతుందా? మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.